FON Fundamental of Nursing for the GNM first year. So in this we are going to discuss about the unit 4, that is hygiene. So now we are going to discuss about the nutrition. So today topic is nutrition. So nutrition is very important for to maintain the healthy life. So nutrition is by if you are taking the healthy diet. So diet should contain all the carbohydrates, proteins and the vitamins. So fat, everything should contain in our diet. So we should take daily a balanced diet. So the diet should contain all the vitamins and the proteins and the carbohydrates. So this nutrition should be provide the calories or the energy to our body. So if you are taking the good healthy diet and it provides the energy to our body. So if you are not taking the nutritious diet, it is become the person will be become ill. So from the birth to till the death. So nutrition is very important. So nutrition అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒక హెల్తీగా ఉండడానికి, ఒక పర్సన్ హెల్తీగా ఉండడానికి న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం రోజు తీసుకునే ఆహారంలో అన్ని రకాల పోషక విలువలు ఉండాలి. సో న్యూట్రిషన్ అంటే మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్స్, వైటమిన్స్, కార్బోహైడ్రేట్స్ అండ్ ద ఫ్యాట్, సో ఎవ్రీథింగ్ షుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ అవర్ డైట్. సో మనం రోజు తీసుకునే ఆహారంలో పోషక విలువలు అనేవి కంపల్సరీగా ఉండాలి. సో ఒకవేళ పోషక విలువలు తక్కువగా ఉన్న ఆహారం తీసుకున్నట్లయితే మనం అనారోగ్యంతో బాధపడతాం. సో న్యూట్రిషన్కి సంబంధించిన డిసీజెస్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. సో ఇవి బర్త్ నుంచి టిల్ డెత్ వరకు అదే విధంగా ఉంటాయి. కాబట్టి వెల్ బ్యాలెన్స్డ్ డైట్ అనేది తీసుకోవాలి. సో మనం తీసుకునే ఆహారంలో పోషక విలువలు, కార్బోహైడ్రేట్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, ఫ్యాట్ కానీ, ఇంకా వాటర్ కానీ రిక్వైర్డ్ అమౌంట్లో తీసుకోవాలి. సో మన బాడీకి ఎంత అవసరమో అదే విధంగా తీసుకోవాలి. సో ఒకవేళ మన పోషక విలువలు లేకున్న ఆహారం తీసుకున్నట్లయితే మనకు డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం వెల్ బ్యాలెన్స్డ్ డైట్ అనేది తీసుకోవాలి. సో బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం వల్ల మన బాడీకి అవసరమైన పోషకాలను అదేవిధంగా ఎనర్జీని సప్లై చేస్తుంది. సో మన బాడీకి అవసరమైన ఎనర్జీ అనేది మనకు న్యూట్రిషన్ ద్వారా లభిస్తుంది. సో న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో న్యూట్రిషన్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ ఫర్ అవర్ బాడీ టు మెయింటైన్ ద హెల్దీ లైఫ్. So there is a healthy diet contain. So the healthy diet contain what are the required amount. So the diet should contain what is the diet. సో డైట్లో ఏమేమి ఉండాలి అనేది చూద్దాం. సో ఏ హెల్తీ డైట్ కంటైన్ రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్స్ అబౌట్ 50 grams డైలీ పర్ అడల్ట్. సో అడల్ట్ ఏజ్లో 50 grams పర్ డైలీ. సో మనం తీసుకునే ఆహారంలో రోజు 50 grams ప్రోటీన్స్ అనేవి ఉండాలి. సో అడల్ట్ లైఫ్లో మనం తీసుకోవాల్సిన ఆహారం. సో ఇది ప్రోటీన్స్ అనేవి 50 grams అనేది ఉండాలి. సో మనం డైలీ తీసుకునే ఆహారంలో 50 grams ప్రోటీన్ అనేది ఉండడం అవసరం. అదేవిధంగా ఎసెన్షియల్ మైక్రో న్యూట్రియంట్స్ సచ్ యాజ్ వైటమిన్స్, మినరల్స్ అబ్టైన్ ఫ్రమ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అండ్ ద మిల్క్. సో ఎసెన్షియల్ మైక్రో న్యూట్రియంట్స్. సో న్యూట్రియంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అందులో వైటమిన్స్ కానీ, మినరల్స్ కానీ, ఇంకా ఇవి మనం పండ్లు, వెజిటేబుల్స్ ఇంకా పాల ద్వారా ఈ విటమిన్స్ ఇంకా మినరల్స్ అనేవి మన బాడీకి అందజేయబడతాయి. సో మనం ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకున్నట్లయితే, వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకున్నట్లయితే అందులో ఉండే ఎసెన్షియల్ మైక్రో న్యూట్రియంట్స్ అంటే వైటమిన్స్ కానీ, మినరల్స్ కానీ మన బాడీకి ఎనర్జీని సప్లై చేస్తాయి. సో ద నెక్స్ట్ వన్, ఫుడ్ షుడ్ నాట్ బి కంటామినేటెడ్ బై ద హ్యూమన్ ప్యాథోజన్స్. సో ఫుడ్ అనేది కంటామినేటెడ్ అనేది అవ్వకూడదు. సో ఫుడ్ అనేది ఓపెన్గా ఉంచడం వల్ల బ్యాక్టీరియాస్ అవన్నీ దానిపైన వాలి ఫుడ్ అనేది కంటామినేటెడ్ అవుతుంది, అదేవిధంగా పాయిజన్గా మారుతుంది. కాబట్టి అలాంటివి జరగకుండా ఫుడ్ అనేది ఎప్పుడు క్లోజ్గా ఉంచాలి. ఫుడ్ షుడ్ నాట్ బి కంటామినేటెడ్ బై ద హ్యూమన్ pathogens. So the next one, the substance that provide energy are
సో ఏమేమి సబ్స్టెన్స్ మన బాడీకి ఎనర్జీని ప్రొవైడ్ చేస్తాయో చూద్దాం. సో ద కార్బోహైడ్రేట్స్. సో కార్బోహైడ్రేట్స్ మేడప్ ఆఫ్ షుగర్ దట్ ఆర్ యూస్డ్ ఆర్ స్టోర్డ్ యాజ్ ఎనర్జీ. సో కార్బోహైడ్రేట్స్ అనేవి అవి షుగర్ అనమాట. సో మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ ఉండడం వల్ల సో ఇవి బాడీ ద్వారా బాడీకి ఎనర్జీని సప్లై చేస్తాయి. అదేవిధంగా ఎనర్జీని స్టోర్ చేయడంలో కూడా ఈ కార్బోహైడ్రేట్స్ అనేవి ఉపయోగపడతాయి. సో మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ అనేవి ఉండడం చాలా ముఖ్యం. సో ఇది ఎనర్జీని ఎంత అవసరమో ఆ ఎనర్జీని యూస్ చేయడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఎనర్జీ స్టోర్ చేయడానికి కూడా ఈ కార్బోహైడ్రేట్స్ అనేది ఉపయోగపడుతుంది. సో ద నెక్స్ట్ వన్ ప్రోటీన్స్ అండ్ ద fats. So the proteins, it includes the minerals and the iron, copper and iron. So it can be provide the energy to our body. So it provides the essential energy for our body. So fats also it provides the energy to our body. So the substances which are provide energy are there is a carbohydrates and the proteins and the fats. It can be provide energy to our body. So next the substances that support the మెటబాలిజం. సో శరీరంలో విచ్ఛిన్న క్రియ జరగడానికి ఏమేమి సబ్స్టెన్స్ అనేవి ఉపయోగపడతాయో చూద్దాం. సో మినరల్స్ అండ్ ద వైటమిన్స్ అండ్ ద వాటర్. సో మినరల్స్ అనేవి ఈ విచ్ఛిన్న క్రియకి ఉపయోగపడతాయి. అదేవిధంగా వైటమిన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో వైటమిన్స్ కూడా బాడీకి ఎనర్జీని సప్లై చేస్తాయి. సో అదేవిధంగా వాటర్ కూడా చాలా అవసరం. సో వాటర్ మనం తీసుకున్నట్లయితే అందులో కొన్ని మినరల్స్ అనేవి ఉంటాయి. సో దీనివల్ల మనం బాడీ లోపల ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడానికి వాటర్ కూడా ఉపయోగపడుతుంది. సో మనం తీసుకునే ఆహారంతో పాటు వాటర్ కూడా సరిగ్గా ఉండాలి. సో వాటర్ అనేది సరిగ్గా తీసుకోకపోయినట్లయితే వాటర్ శరీరం లోపల ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. అదేవిధంగా డీహైడ్రేషన్ అనేది ఏర్పడుతుంది. సో దిస్ ఇస్ ద వాటర్ ద సబ్స్టెన్స్ దట్ సపోర్ట్ ద metabolism. So the substances it includes the minerals and the vitamins and the water. So the next one there is a healthy food groups. So the healthy food groups includes the fruits and the vegetables, cereals, pulse and the dairy products and the poultry, fish and the meat products. So these 5 products it can be provides the healthy to our body. So this is the healthy food groups. So there is a fruits and vegetables. So and also cereals and the pulse. So పప్పు ధాన్యాలు చిరుధాన్యాలు ఉంటాయి కదా. సో అలాంటివి కూడా మన బాడీకి ఎనర్జీని సప్లై చేస్తాయి. అదేవిధంగా డైరీ ప్రొడక్ట్స్ అంటే పాలకి సంబంధించిన పదార్థాలు. సో పాలు కానీ పెరుగు కానీ సో అలాంటివి ఈ హెల్తీ డైట్ అనమాట. సో అదేవిధంగా చికెన్ ఫిష్ మీట్ ప్రొడక్ట్స్ ఇవి కూడా బాడీకి ఎనర్జీని సప్లై చేస్తాయి. సో దిస్ 5 న్యూట్రియంట్స్ షుడ్ బి కంటైన్ అవర్ ఫ్రూట్స్. సో మనం తీసుకునే ఆహారంలో ఈ 5 సబ్స్టెన్సెస్ అనేది ఉండడం చాలా అవసరం. సో ఈ 5 సబ్స్టెన్స్ ఉండడం వల్ల మనం బ్యాలెన్స్డ్ డైట్ అనేది మెయింటైన్ చేయాలి. సో మనం తీసుకునే ఆహారంలో ఈ 5 ఫుడ్ గ్రూప్స్ అనేవి ఉండాలి. సో మనం ఇది తీసుకోవడం వల్ల హెల్తీగా ఉండవచ్చు. సో వీ షుడ్ maintain the well balanced diet by these food groups, that is the 5 the fruits, vegetables and the cereals, pulse and the dairy products, fish and chicken meat products. So these 5 food products should be present in our nutrition. So this is the about nutrition, and nutrition is very important for our body, and the diet should contain the vitamins, minerals and the fat and carbohydrate. So it provides the energy and it provides the energy to our body, and also it provides the calories to our body. So it completes the nutrition for the prevention and protection of disease. So how we should prevent the disease and how we can protect from the disease, now we are going to discuss. So topic is prevention and protection of disease. So ఒకవేళ డిసీజ్ వచ్చినట్లయితే మనం ఏ విధంగా ప్రివెంట్ చేయాలి, అదేవిధంగా డిసీజ్ నుంచి ఏ విధంగా ప్రొటెక్షన్ అనేది చేయాలో చూద్దాం. సో దెర్ ఇస్ ఎ వాష్ హ్యాండ్స్ ఆఫెన్.
So we should, before doing any cooking or eating, after eating, so before eating, so after washing, so after using the toilet, so after that we should regularly wash our hands. So వాష్ హ్యాండ్స్ ఆఫెన్. సో వాష్ అంటే మనం హ్యాండ్స్ అనేది ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. సో మనం వంట చేసేటప్పుడు కానీ, వంట చేయడానికి ముందు కానీ, తినడానికి ముందు, తిన్న తర్వాత, ఇంకా టాయిలెట్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా సో మనం హ్యాండ్స్ అనేది వాష్ చేసుకోవాలి. సో హ్యాండ్స్ అనేది సరిగ్గా లేనట్లయితే, క్లీన్గా లేకపోయినట్లయితే హ్యాండ్స్ ద్వారా జమ్స్ అనేది లోపలికి వెళ్ళి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి హ్యాండ్స్ అనేది ఎప్పటికప్పుడు మనం రెగ్యులర్గా వాష్ చేసుకుంటూ ఉండాలి. సో ఒకవేళ హ్యాండ్స్ అనేది క్లీన్గా ఉన్నట్లు అని అనిపిస్తే మనం హ్యాండ్ శానిటైజర్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఈ నెక్స్ట్ వన్, కవర్ ద ఫేస్ వెన్ కఫ్ ఆర్ స్నీజ్. సో ఎప్పుడైతే ఒకవేళ ఒక పేషెంట్ అంటే ఫీవర్ తోటి సఫర్ అయినట్లయితే, పేషెంట్కి కఫ్ కానీ, స్నీజ్ కానీ అంటే తుమ్ములు కానీ ఉన్నప్పుడు, ఒకవేళ పేషెంట్ సిక్గా ఉన్నట్లయితే ఆల్వేస్ షుడ్ కవర్ ద ఫేస్ విత్ ద కర్చీఫ్ ఆర్ టిష్యూ పేపర్. సో తుమ్మడానికి ఆర్ దగ్గడానికి ముందు హ్యాండ్స్ని మనం అడ్డం పెట్టుకొని తుమ్మాలి. అదేవిధంగా లేకపోతే కర్చీఫ్ కానీ, టిష్యూ కానీ యూజ్ చేయాలి. సో మనం దగ్గినప్పుడు కానీ, స్నీజ్ అంటే తుమ్మినప్పుడు కానీ మన యొక్క డ్రాప్లెట్స్ అంటే తుంపరులు ఉంటాయి కదా, అవి స్ప్రెడ్ అయ్యి అవి జర్మ్స్ని కలిగి ఉంటాయి. కాబట్టి అవి పక్కన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి మనం తుమ్మడానికి ముందు ఆర్ దగ్గడానికి ముందు చేతులని అడ్డం పెట్టుకోవడం, లేకపోతే కర్చీఫ్ని పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఒకవేళ మనం కఫ్ అంటే దగ్గినప్పుడు కానీ, తుమ్మినప్పుడు కానీ మనం చేతులకి అడ్డం పెట్టుకున్నట్లయితే మన యొక్క డిసీజ్ అనేది వేరే వాళ్ళకి కూడా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి మనం ఎక్కువగా టిష్యూ పేపర్ని లేకపోతే కర్చీఫ్ని యూజ్ చేయాలి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు. సో ద నెక్స్ట్, get vaccinated. So vaccine is very important to prevent the infectious diseases. And so the vaccine should be get at the childhood or some adulthood and after in some special vacancies. So that is the pregnancy time. సో వ్యాక్సిన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కొన్ని అంటువ్యాధులు రాకుండా ఉండడానికి వ్యాక్సిన్ అనేది చాలా ఇంపార్టెంట్. వ్యాక్సిన్ అనేది చైల్డ్హుడ్లో వేయించుకోవాలి, అదేవిధంగా అడల్ట్హుడ్లో, అదేవిధంగా ప్రెగ్నెన్సీ సమయంలో కూడా వ్యాక్సిన్ అనేది వేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. సో వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల ఎలాంటి ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అనేవి రావు. సో అలాంటివి రాకుండా మనం వ్యాక్సిన్ ద్వారా తగ్గించవచ్చు. సో ద నెక్స్ట్ వన్, స్టే హోమ్ వెన్ సిక్. సో ఒకవేళ సిక్గా ఉన్నప్పుడు మనం ఇంట్లో ఉండడం చాలా అవసరం. సో బయటికి వెళ్ళినట్లయితే మన యొక్క జలుబు, దగ్గు వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవుతుంది. అదేవిధంగా ఫీవర్ ఉన్నట్లయితే కూడా వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి మనం ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకున్నట్లయితే తొందరగా మనం డిసీజ్ నుంచి రికవర్ అవుతాం. కాబట్టి ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకోవడం చాలా అవసరం. సో వెన్ సిక్ వీ షుడ్ స్టే ఇన్ అవర్ హోమ్. సో ఇఫ్ యు ఆర్ సఫరింగ్ విత్ ఎనీ fever or better to stay in our home. So it can be prevent the disease or protect the disease. So next one, clean and disinfectant commonly used surfaces. So used surface, germs can be live on surfaces. So germs అనేవి ఉపరితలాల పైన ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనం ఎప్పటికప్పుడు సర్ఫేసెస్ని వాటర్ తోటి, సోప్ తోటి క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా బాత్రూమ్స్ కానీ, టాయిలెట్స్ కానీ ఎప్పటికప్పుడు మనం యాంటీసెప్టిక్ సొల్యూషన్స్ యూజ్ చేసి మనం బ్యాక్టీరియాని తగ్గించే విధంగా బాత్రూమ్స్ని, టాయిలెట్స్ని శుభ్రంగా ఉంచుకోవాలి. సో డిసిన్ఫెక్టెంట్ అనేది యూజ్ చేసి మనం టాయిలెట్స్ని శుభ్రంగా ఉంచుకోవాలి. సో క్లీన్ అండ్ డిసిన్ఫెక్టెంట్ కామన్లీ యూజ్డ్ సర్ఫేసెస్. సో మనం కామన్లీ యూజ్ చేసే సర్ఫేసెస్ ఏదైతే ఉంటాయో, బాత్రూమ్స్ కానీ, కిచెన్స్ కానీ, ఇంకా టాయిలెట్స్ కానీ ఎప్పటికప్పుడు మనం డిసిన్ఫెక్టెంట్ చేస్తూ ఉండాలి. సో దీనివల్ల డిసీజ్ అనేది రాకుండా ప్రివెంట్ చేయవచ్చు. సో ద నెక్స్ట్ వన్, don't share the personal items. So personal items like towels, and razors, so this we should not use with others. So only one time, single time we should use and we can throw out. So this is the don't share the personal items. So personal items ante towels కానీ, లేకపోతే razors ante blades. So అలాంటివి
యూస్ చేయొద్దు. అదేవిధంగా సిరంజెస్ కానీ నీడిల్స్ కానీ సో ఒక పేషెంట్కి యూస్ చేసిన తర్వాత వెంటనే దాన్ని డిస్పోజ్ చేయాలి. సో ఒక పేషెంట్కి యూస్ చేసింది ఇంకొక పేషెంట్కి యూస్ చేయడం వల్ల ఇన్ఫెక్షన్ అనేది తొందరగా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి ఓన్లీ సింగిల్ యూస్ని చేసి దాన్ని డిస్పోజ్ చేయాలి. సో వీ షుడ్ నాట్ షేర్ ద పర్సనల్ items. So the next one, handle and prepare food safely. So while preparing the food we should maintain the food safely. సో మనం ఫుడ్ ప్రిపేర్ చేయడానికి ముందు ఫుడ్ అనేది మనం క్లీన్గా చేయాలి. సో వాష్ ద వెజిటేబుల్స్ అండ్ ద ఫ్రూట్స్. సో ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ మనం తినడానికి ముందు వాష్ చేసుకోవాలి. సో దీనివల్ల ఫుడ్ అనేది క్లీన్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా ఫుడ్ అనేది ఎప్పుడూ ఓపెన్గా ఉంచకూడదు. సో ఓపెన్గా ఉంచడం వల్ల దానిపైన బ్యాక్టీరియాస్ కానీ ఇంకా ఫ్లైస్ కానీ ఉంటాయి. కాబట్టి దానివల్ల ఈజీగా ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది. కాబట్టి always the food should be covered and the food should be prepared very safely. So before the cooking, wash the vegetables and fruits. So the next one, avoid touching wild animals. So wild animals ni manam touch చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో వైల్డ్ యానిమల్స్ని టచ్ చేసిన తర్వాత మనం హ్యాండ్స్ని వాష్ చేసుకోవాలి. సో అదేవిధంగా మనం ఇంట్లో ఏదైనా కుక్కను కానీ అలాంటివి పెంచుకున్నప్పుడు వాటికి వ్యాక్సినేటెడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వైల్డ్ టచింగ్ వైల్డ్ యానిమల్స్. సో మనం వైల్డ్ యానిమల్స్ని టచ్ చేయడం తగ్గించాలి. సో దీనివల్ల ఇన్ఫెక్షన్ కూడా తగ్గించవచ్చు. సో దిస్ ఈస్ ద ప్రివెన్షన్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ disease. So if we are maintaining this and we can prevent the disease and we can protect our body from the disease. So there is a wash hands often and cover the face when cough or sneeze, get vaccinated and stay home when you are sick, and the clean and disinfectant commonly used surfaces. And the next one, don't share the personal items and prepare the food safely and avoid touching wild animals. So by this we can prevent and protect the protection of diseases. So it completes the topic.